రైస్ పుల్లింగ్, అక్షయ పాత్ర, సంజీవని వేరు, బంగారు నాణాలు. పేర్లు వేరైనా మోసం ఒక్కటే. ఊరికే డబ్బొస్తుందంటే చాలు నమ్మడం అలవాటైన వాళ్ళు మోసగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును వాళ్ల చేతిలో పెట్టి తీరా మోసపోయాక లబోదిబోమంటున్నారు. ఈ తరహా ఘటనే కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రాచీన, విలువైన, అరుదైన వస్తువులు తమ వద్ద ఉన్నాయని, వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మితే కోట్లలో డబ్బులు వస్తాయని ప్రజలను నమ్మించి మోసం చేస్తూ డబ్బులు కాజేస్తున్న ముఠాను కాకినాడ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 6 నకిలీ ప్రాచీన నాణాలు, 1 నకిలీ ప్రాచీన ప్లేట్, 4 నకిలీ ధ్రువపత్రాలు, 2 రబ్బర్ స్టాంప్స్ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లో అయస్కాంత రజ్జును కలిపి బాగా మరిగించి ఈ మిశ్రమాన్ని తయారు చేసి నకిలీ నాణాలకు లేపనంగా పూస్తున్నారు. నిజమైన వాటిగా రైస్ పుల్లింగ్ టెస్ట్ను, నీడిల్ టెస్ట్ను, ఉజాలా టెస్ట్ను చేసి వాటిని అమ్మడానికి తామే పార్టీలను రప్పిస్తామని ప్రజలను మోసం చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. అంతేకాకుండా అమృత ట్రస్ట్ అనే అనాథ శరణాలయం ఉందని, దాని నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని, దానికి వచ్చిన డబ్బులను పేద విద్యార్థులకు, వృద్ధులకు, రోగులకు, అనాథలకు ఆన్లైన్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాటిలో కొంత డబ్బును ప్రజలకు ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్న కాకినాడకు చెందిన షయక్ సర్దార్ అలియాస్ గుణశేఖర్, విశాఖపట్నానికి చెందిన దువ్వూర్ రాజశేఖర్, నరసాపురానికి చెందిన జమ్ము లక్ష్మీదుర్గ, అనపర్తికి చెందిన కండవల్లి శ్రీను, కాకినాడ రామారావుపేట చెందిన పడాల వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బయట మాత్రం అలాగే వస్తుంది. అంచెలవుతుంది, డబ్బులు బాగా వస్తాయి. 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం అన్నట్టు మాట్లాడుతున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు వస్తాయి. చేసేవాళ్ళు కేసులు ఇరుక్కున్నాను. బ్రిటిష్ మ్యాగ్నెట్ లేదా రేటు ఇదండి. దీంట్లో ఇక్కడ మ్యాగ్నెట్ స్ట్రిప్స్ పెట్టాడు. ఇది ఒక అమౌంట్. ఇది కొంచెం ఇది తీస్తే అంత మ్యాగ్నెట్ ఉంటుంది. దాని ఆకర్షణ లేదు అంటే మొత్తం పేస్ట్ సార్. ఆయిల్ అండి, ఇది పేస్ట్ ఆయిల్. రెండింటి మిక్చర్ యాక్చువల్గా నీడిల్ అనేది దీన్ని అంటుకోవాలి. నీడిల్ ఎగుతుందండి దీని మీద ఐరన్ దూరం కలుగుతుంది. లేదండి.